హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఇండివిజువల్ హౌస్ కొనాలని చూస్తున్నారా? లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏదైనా బుక్ చేశారా? లేదు ఒక విల్లా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా కానీ ఒక కన్స్ట్రక్షన్ తీసుకునే ముందు ఏం ఆలోచిస్తారు ఫ్రెండ్స్? ఫస్ట్ బడ్జెట్ తర్వాతనే మనం ఏదన్నా చేయడానికి వీలు పడుతుంది. కానీ దానికంటే ముందు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్. అది ఏంటంటే మీరు తీసుకోబోయే విల్లా లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాటా లేదంటే ఇండివిజువల్ హౌసా ఏదన్నా కానీ ఏ క్వాలిటీతో నిర్మించారనేది చూసుకోవాల్సి ఉంటుంది. అది మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఏం చేయాలి? ఫస్ట్ బిల్డర్ దగ్గరికి వెళ్ళాలి. మీరు అనుకున్న ప్రకారంగా ప్లాన్ ఉందో లేదో చూసుకొని ఫస్ట్ బిల్డర్ని అడగాలి. ఏంటి కన్స్ట్రక్షన్ ఏ విధంగా నిర్మించారు అని అడగాలి. వాళ్ళు కొన్ని క్వాలిటీలు చెప్తారు. ఆ క్వాలిటీలు అన్నీ మీరు కరెక్ట్గా వాడారా లేదా అనేది మాకు ఎలా తెలుస్తుంది అని అడగాలి. అప్పుడు వాళ్ళు వాడామని చెప్తారు. అయితే మీరు బిల్డింగ్ పుట్టింగ్స్ నుంచి బిల్డింగ్ పూర్తయ్యే వరకు దీనికి సంబంధించిన వీడియో ఏదైనా ఉందా అని అడగాలి. ఒకవేళ వీడియో కనుక ఇచ్చినట్లయితే ఆ వీడియో మీరు తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఒక ఇంజనీర్కి లేదంటే ఒక ఆర్కిటెక్ట్కి చూపెట్టినట్లయితే అది ఏ క్వాలిటీతో కట్టారు, వాళ్ళు చెప్పిన క్వాలిటీ మెటీరియల్స్ ఏమైనా వాడారా లేదా అనేది మీకు తెలుస్తుంది. మనం ఎప్పుడైనా ఒక కన్స్ట్రక్షన్ తీసుకోగలిగినప్పుడు అది మొత్తం పెయింటింగ్ అయిపోయిన స్థితిలో ఉంటే కనుక మీకు ఏ మెటీరియల్స్ వాడారు అనేది తెలియడం అనేది సాధ్యపడదు. అది ఒక్క వీడియో రూపంలోనే మీకు తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే ఆ వీడియోలో చూసి మీరు ఆ క్వాలిటీలు కనుక వాడినట్లయితే ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కానీ లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ లేదంటే విల్లా అయినా తీసుకోవడానికి వీలు పడుతుంది ఫ్రెండ్స్. లేదంటే ఖచ్చితంగా తీసుకోవద్దు. ఎందుకంటే మీరు తీసుకున్న తర్వాత వాళ్ళు వాడిన మెటీరియల్స్ కానీ క్వాలిటీ లేకపోతే కనుక ఫ్యూచర్లో ఆ ఇంట్లో నివసించే సమయంలో మీకు రకరకాల ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ కొత్తగా ఒక న్యూ కన్స్ట్రక్షన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏ క్వాలిటీతో నిర్మించారు అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. చాలామంది బిల్డర్స్ వీడియోలు తీసి పెడతారు, అది చూడండి. అది చూసినట్లయితే మీకు క్వాలిటీ కరెక్ట్ తెలుస్తుంది. ఆ తర్వాతనే మీరు బడ్జెట్ గురించి మాట్లాడండి. ఎందుకంటే 80 lakhs చెప్పారు, మీరు 70కి ఇస్తారా 75కి ఇస్తారా అనడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్క విధానంగా బిల్డింగ్ని నిర్మించడం అనేది జరుగుతుంది. అప్పుడు మీకు వాళ్ళు ఎలా నిర్మించారు అనేది వాళ్ళు తీసిన వీడియోలోనే మీకు వాళ్ళు వాడిన క్వాలిటీలు ఏంటనేది తెలుస్తుంది. లేకపోతే రకరకాల ఇబ్బందులు అనేది వస్తాయి. అవి ఏంటి అనేది మీకు రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.